హైదరాబాద్ లో దగదర్తి టీడీపీ నేత వడ్డే శ్రీకాంత్ పై హత్యాయత్నం కలకలం రేపుతోంది. వడ్డే శ్రీకాంత్ పై 4 వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. దాడిలో శ్రీకాంత్ కు తీవ్ర గాయాలు కాగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులు వదిలివేలిన సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా నిందితులు నెల్లూరులో కత్తులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. సెల్ ఫోన్ల ఆధారంగా నిందితులు చిల్లకూరు ప్రాంతానికి చెందిన సుఫారీ గ్యాంగుగా పోలీసులు గుర్తించారు. దగదర్తిలో వ్యూహ రచన సుఫారీ గ్యాంగ్తో శ్రీకాంత్ను అంతమోదించే కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో నిందితులు మాలేపాటి రవీందర్ నాయుడు, మాలేపాటి లోకేష్, కంచర్ల సునీల్ కుమార్, కంచర్ల రమేష్ కుమార్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లో దగదర్తి టీడీపీ నేత వడ్డే శ్రీకాంత్ పై హత్యాయత్నం కలకలం రేపుతోంది. వడ్డే శ్రీకాంత్ పై 4 వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? రైట్, మొత్తానికి మనం చూసుకుంటే నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం సంబంధించినటువంటి దగదర్తి టీడీపీ నేత వడ్డే శ్రీకాంత్ పై హైదరాబాద్ లో హత్యాయత్నం జరిగింది. ఇక ప్రధానంగా మనం చూస్తే ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాలో ఇటు హత్యాయత్నకు సంబంధించి క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. ఇటు ప్రస్తుతం నెల్లూరు నుంచి కూడా భాగ్యనగరానికి పాకినటువంటి క్రైమ్ రేటు ఎవరైతే వడ్డే శ్రీకాంత్ పై కొంతమంది దగదర్తి వ్యూహరచనకు సంబంధించినటువంటి కొంతమంది సుఫారీ గ్యాంగ్ తో శ్రీకాంత్ ను అంతమంచేందుకు కూడా కుట్ర పన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కుకట్పల్లి పోలీస్ స్టేషన్ లో కొంతమందిపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే దగదర్తికి సంబంధించినటువంటి టీడీపీ ఒక ప్రముఖ నాయకుడు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కుటుంబం సంబంధించి వడ్డే శ్రీకాంత్ కుటుంబానికి సంబంధించి గత కొంతకాలంగా కూడా ఇటు వర్గ విభేదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. టీడీపీకి సంబంధించినటువంటి కక్ష ఇటు పార్టీకి సంబంధించినటువంటి వాటి దాని మీదుగా ఇటు వాళ్ళిద్దరి మధ్య కొంతకాలంగా కూడా ఇటు ఒకరు మీద ఒకరు కక్ష సాధింపు చర్యలలో భాగంగానే ఇటు శ్రీకాంత్ పై నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక గ్యాంగ్ ని సుఫారీ చేసి అక్కడికి అతన్ని హతమార్చేందుకు కూడా పంపించడం జరిగింది. అయితే తూటులో ఆయన మిస్ అవడంతో ఒక్కసారిగా కూడా హత్యాయత్నంలో శ్రీకాంత్ తప్పించుకున్నాడు. అయితే హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ ప్రస్తుతం వడ్డే శ్రీకాంత్ చికిత్స పొందుతున్నాడు. అయితే ఆయనకి ప్రాణాపాయం అయితే ఏం లేదు. అయితే ప్రధానంగా నెల్లూరులో కత్తులు కొనుగోలు చేసినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారు ప్రస్తుతం ఎవరైతే ఆ నిందితులు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసులు హైదరాబాద్ నుంచి కూడా నెల్లూరు సంబంధించినటువంటి బల్లవోలు అంటే గూడూరుకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో వాళ్ళు సుఫారీతో మాట్లాడి అక్కడ పంపించడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. వీళ్ళు కాకుండా ఇంకెవరి మీద హత్యాయత్నం చేస్తే అందుకు పన్నాగం పండారని దాని మీద కూడా పూర్తి స్థాయిలో మీద ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.